సరే స్టార్ట్ చేయండి. అది మనం నొక్కలేదు. పైకి చూడండి. పైకి మీ మొక్కలు కనబడుతుందా? చిన్నది అది. మీరు ఏమైనా చెప్పండి కొంచెం మన ధర్మం గురించి. సరే, ఇప్పుడేంటంటే ఈ చట్ట ప్రకటన దేనికి చేయాలి, దాని గురించి మన వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఖచ్చితంగా. దాంతోపాటు కొద్ది యువతలకు రండి. మన సంప్రదాయాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇలాంటి అన్ని మత విచారాల వల్ల ఇలాంటి అన్ని మత విచారాల వల్ల నష్టం తప్ప లాభం లేదు. ప్లస్ ఇండియాలో అయితే ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఈ మతం ప్రజాప్రతినిధి, కానీ ఆ మతం ఎదుటి మనిషిని డామినేట్ చేసే విధంగా ఉండకూడదు, ఎదుటి మనిషి ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. వీళ్ళు ఇబ్బంది పెట్టే ప్రోత్సహిస్తారు కాబట్టి ప్రోత్సాహం మాత్రం అన్ని దాని మంచిది ఏ మతం అయినా. కానీ హిందూ మతం డామినేట్ చేసే విధంగా మిగతా వాళ్ళు చేయకుండా ఉండాలని వాళ్ళ పద్ధతి మార్చుకుంటారని పరివర్తన చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరైతే పంతులు గారు ఉన్నారో అలాగా ప్రతి దేవాలయంలోనూ ఉండే ప్రతి అర్చకులకి కూడా మా తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, దేవాలయాలకు వచ్చినటువంటి వాళ్ళ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన ధర్మం యొక్క ఆవశ్యకత చెప్పండి. మన ధర్మం యొక్క ఆవశ్యకత చెప్పండి. దాంతోపాటుగా మన ధర్మం నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్య మతాల్లోకి, వాళ్ళు మనకి ఏ విధంగా శత్రువులుగా తయారవుతున్నారో చెప్పండి. అసలు మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పండి. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అర్చకుల స్వాముల మీద జరగాలన్న ఉద్దేశంతో మన దేవాదాయ శాఖ యొక్క చట్టం యొక్క ప్రకటన అనేది మనం చేసుకుంటూ వస్తున్న విషయం మనకు తెలిసిందే మీకు అందరికీ. కాకపోతే ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, విస్తృతంగా వెళ్ళాలి. ఎందుకు విస్తృతంగా వెళ్ళాలి అంటే, దేవాలయాల దగ్గరలో ఎవరైనా సరే ఎటువంటి అనుచిత ప్రవర్తన చేసినా, అన్యమత ప్రచారం చేసిన, అనుచిత ప్రవర్తన అంటే దేవాలయ పరిసర ప్రాంతాల్లో, దేవాలయ ఆవరణలో ఉమ్మి వేయటం కానీ, సిగరెట్లు కాల్చడం కానీ, బీడీలు కాల్చడం కానీ, ఇలాంటి ప్రయత్నాలు ఏదైనా చేసినా, అలాంటివైనా సరే హిందువులైనా సరే శిక్షార్హులే. సో ఈ చట్టం యొక్క ప్రాముఖ్యత ఏంటన్నది ముందుగా మన ప్రజలకు తెలియకపోతే అది చాలా ఇబ్బంది అవుతుంది మనకి. అది కూడా తెలియజెప్పే ప్రయత్నం అనేది మన ప్రయత్నం. సో దాంతోపాటుగా అర్చక స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ వంతు ప్రయత్నం, వాళ్ళ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కూడా ఒక చెయ్యి వేయాలని చెప్పేసి మా ఆకాంక్ష. సో ఇది మేము చేస్తూనే కాకుండా, అంటే మా పరిసర ప్రాంతాల్లో మేము చేసుకుంటూ వస్తున్నాం, మీ పరిసర ప్రాంతాల్లో మీరు కూడా చేసుకుని వస్తే ఈ విధానం అనేది దాదాపుగా ఈ అన్యమత ప్రచారాలని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అరికట్టచ్చు. దాంతోపాటుగా మన ధర్మాన్ని రక్షించుకోవచ్చు. మన ధర్మం అనేది ఏదంటే వైదికం కానివి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి అవైదికాలని వేటిని కూడా హిందూ అయినా సరే యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది గమనించండి ఒకసారి. స్వస్తి. జై శ్రీరామ్ అండి. ఈరోజు పోర్ట్ రోడ్లో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం. అన్యమత ప్రచారం చేసేవాళ్ళు ఇందులో 3 సెక్షన్లు, ఆ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేసేదైతే వాళ్ళకి ఇలాంటి బెయిల్ రావదు. ఈ విషయాలు అందరూ మన హిందువులందరూ గమనించి మనకి సపోర్ట్ చేయాల్సిందిగా ప్రార్థిస్తాను. జై శ్రీరామ్.